చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళటం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళటం రెండూ ఒకటే. అందుకే చెప్పుడు మాటలు ఎప్పుడూ వినకూడదు. ప్రియమిత్రమా, మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి. అందుకే మౌనం శక్తి కలిగినదని చెప్తారు. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధమైనా. ఎందుకని మిత్రమా? అందం కళ్ళని ఆకర్షిస్తుంది. తెలివితేటలు మైండ్ని ఆకర్షిస్తాయి. కానీ వ్యక్తిత్వం హృదయంలో స్థానాన్ని కల్పిస్తుంది. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. ఎందుకని మిత్రమా? జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. ఇవి రెండూ మంచి లక్షణాలు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని పాఠాలు ఎన్నో ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్చలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. మనుషులు ఇంతేనా? మనిషి నైజం ఇంతేనా? స్నేహం పేరిట వెన్నుపోటు పొడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరేమంటారు మిత్రమా? చెంప దెబ్బ కొట్టే వారిని క్షమించవచ్చును కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. గుడ్డిగా మనిషిని నమ్మితే ఇలాగే చేస్తారు. మీరేమంటారు?